ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ ను విచారించింది సిట్. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ను ప్రభుత్వం ఇరకాటంలో పెట్టిందా? బీఆర్ఎస్ నేతలకు సిట్ వరుసగా నోటీసులు ఇస్తోంది. హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇంకా బీఆర్ఎస్ లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వనున్నారు అనే చర్చ ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ కు అస్త్రంగా మారిందా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కేసులు విచారణ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విచారణ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావును ఈ నెల 20న సిట్ 7 గంటల పాటు విచారించింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు తెలంగాణ భవన్ కి భారీగా చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ లో ఉండి సిట్ విచారణని మానిటరింగ్ చేయనున్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలోని ముఖ్య నాయకులతో పాటు అధికారుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయనేది అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా హరీష్ రావు ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారించింది. ఈ సందర్భంగా సిట్ హరీష్ రావు కు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు కేటీఆర్ కి కూడా నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వనుంది అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. వీరిద్దరి తర్వాత కేసీఆర్ కి కూడా నోటీసులు సిట్ ఇవ్వబోతోందని ప్రచారం ఊపందుకుంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా విచారణను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రభుత్వం కావాలని సిట్ పేరుతో ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు ఇస్తోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, స్కామ్లను బయటపెడుతుంటే కావాలని సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. 2 రోజుల క్రితం హరీష్ రావుని దాదాపు 7.5 గంటల పాటు విచారించిన సిట్ కేటీఆర్ ను రేపు ఎన్ని గంటల పాటు విచారించబోతోంది అనే ఆసక్తి నెలకొంది. ఇంకా బీఆర్ఎస్ లో ఎవరెవరికి సిట్ నోటీసులు ఇవ్వబోతోంది అనేది చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది.